హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మల్లన్న మాయదారి మల్లిగాడు లీలల అన్నీ ఇన్ని కాదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అసలు బాబు నాకు డబ్బులు దానం చేయండి బాబు, 10 రూపాయలు ఇవ్వండి అయ్యా మీ చాయ్ పైసలు అని అడుక్కున్నవాడు ఇప్పుడు నాకేం నేమేం సంవత్సరాల క్రితమే నాకు 10 సంవత్సరాల క్రితమే 1,00,000 జీతం అంటూ డబ్బాలు కొట్టుకునే స్థితిలోంచి ఇప్పుడు ఏదో రాజరికాన్ని అనుభవిస్తున్న పుట్టుకతో రాజు అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు ద గ్రేట్ మల్లన్న, ద వేస్ట్ మల్లన్న. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మల్లన్న చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆ క్యూ న్యూస్ ఆఫీస్ వేదికగా సెటిల్మెంట్లు, దందాలు, బ్లాక్మెయిల్లు చాలా జరిగినాయి అంటూ చెప్తూ ఉంటారు. అందులో చిలక ప్రవీణ్ అనే ఒక అతను ఉంటాడు. ఆయన కూడా మల్లన్న చేసిన దందాలు మొత్తం బయటికి తీసుకొచ్చి ఆయన అతనిపైన పోరాటం చేయడం కూడా జరిగింది. చిలకమర్తి ప్రవీణ్ ఒక ఛానల్ కూడా ఉంది. అతను మల్లన్న గురించి చెప్పాలంటే మనోడు చాలా చెప్తాడు. నాకు తెలుసు, నాతో కోవర్కర్గా వర్క్ చేశాడు, కొలిగ్గా వర్క్ చేశాడు. సో అతని గురించి వింటూ ఉంటే మల్లన్న జీవిత చరిత్ర ఎంత దుర్భరమో చెప్తా ఉంటాడు. అతనేం కాదు, పాము రఘు అని మల్లన్నతో పనిచేసిన ఇంకో వ్యక్తి ఉంటారు. ఆయన మాట్లాడుతూ గతంలో మల్లన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మల్లన్న పరిస్థితి వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఏంటి ఈ మల్లిగాడి సెటిల్మెంట్లు మామూలుగా ఉండవు. XUV 700 మహీంద్రా XUV 700 గిఫ్ట్ ఇచ్చే రేంజ్కి సెటిల్మెంట్లకు వెళ్తాడు అని పాము రఘు మాట్లాడటం జరుగుతుంది. అంతేకాదు ఆయనకున్న ఆస్తులు దగ్గర 200 కోట్లకు పైనే అంటూ ఒక యూట్యూబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈయనకు దగ్గర ఉన్న కార్లు ఏంటి తెలుసా? XUV 700 దగ్గర 30 లక్షలు ఉంటుంది. అదేవిధంగా వోల్వో XC90 ద లగ్జరియస్ట్ కార్ 1,30,00,000 రూపాయల దాకా ఉంటుంది. సో ఇవన్నిటిని ఎలా సంపాదించాడు మరి మల్లన్న అంటే చాయ్ పైసలు అడుక్కొని. అప్పుడు మనోడు మొహం మీరు ఒకసారి చూస్తారా? చాయ్ పైసలు అడుక్కున్నప్పుడు మనోడు మొహం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చూడండి. ఇప్పుడు నేను తోపుదారి, నేను ఫైలమాను, నేను నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని చెప్పే ఆయన మీకు ఈ వీడియో చూపించిన తర్వాత మనోడు పెద్ద కమెడియన్ అని మీకు అర్థమవుతుంది. అబ్బా మామూలు కమెడియన్ కదయ్యా. ఇందులో మీరు చూడండి. చాయ్ పైసలన్నా మీరు ఒక పూట చాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్గా అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నాన్న. ఒక చాయ్ పైసలన్నా మీరు ఒక పూట చాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్గా అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నాన్న. ఒక చాయ్ పైసలన్నా మీరు ఒక పూట చాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్గా అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్. నా స్వామి రంగా చూసారా మనోడి యాక్టింగ్ ఎలా ఉందో? ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చాయ్ పైసలు అన్న 10 పైసలు దానం చేయండి అన్న. ఎంత దీనంగా మొహం పెట్టి ఎట్లా అడుక్కుంటున్నాడు చూడండినా. రోడ్డు మీద అడుక్కునే బెగ్గర్స్ కూడా ఇంత దీనంగా మొహం పెట్టరు. ద గ్రేట్ ఆర్టిస్ట్ ఒకసారి చూడండి. ఒక చాయ్ పైసలన్నా మీరు ఒక పూట చాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్గా ఫస్ట్ ఏమో మీ చాయ్ పైసలు అన్నా, మీ చాయ్ పైసలు దానం చేయండి అన్న. దానం అంటే భిక్ష ఇలా వేశారు ప్రజలు నీకు, ఇలా నీ మొహం మీద చల్లారు. ఫస్ట్ ఏమో 10 రూపాయలన్నా, చాయ్ పైసలన్నా అన్నా. ఇప్పుడు ఈయనకొచ్చిన గర్వం ఎంత రేంజ్లో ఉందో తర్వాత వీడియోలో మీకు చేపిస్తా. కింద నెంబర్లు పెట్టి అడుక్కున్న సిగ్గులేని బతుకునిది మల్లన్న నీది. అర్థమైందా? చాయ్ పైసలు కన్నా అడుక్కున్నావు నువ్వు నీ ఛానల్కి, నీ బతుక్కి చాయ్ పైసలు కన్నా అడుక్కున్నావు. ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు ఎంత దీనంగా అడుక్కున్నావో తెలుసా నువ్వు? చాయ్ పైసలకి ఏంటన్నా మీరు ఒక్క పూట తాగే చాయ్ అన్నా ఫస్ట్ 10 రూపాయలు వేయండి అన్న. ఎంత వీలైతే అంత. మళ్ళీ దానికి అసలు క్లారిటీ చూడండి ఎలా ఉంటుందో. ఎంత వీలైతే అంత. నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న.
ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా అన్న. ఒక ఛాయ్ పైసలన్నా, మీరు ఒక పూట ఛాయ్ ఇంత దరిద్రంగా అడుక్కున్న మల్లిగాడు ఇప్పుడు ప్రజల సొమ్ముని 10 రూపాయలు 10 రూపాయలు లెక్క దోచేసి అడుక్కొని ఎంత వీలైతే అంతన్నవాడు ఇప్పుడు ఎంత గర్వంగా మాట్లాడతాడండి. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీరిచ్చిన పైసాతో బతికినోడు, మీరు ఛాయ్ని తాగిప్పు అని ఊస్తే ఆ తాగి ఊచిన దాంతో బతికినోడు మల్లన్న. అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు నీతులు చెప్పే స్థితికి ఎదిగాడు ఇటు. ఎలా? ఒక గొప్ప సినిమాని తీసుకెళ్ళి పుష్ప 2 అని సినిమాని తీసుకెళ్ళి నిలబెడితే ప్రపంచ దేశాల ముంగిట దాన్ని కామెంట్ చేసే అంత దరిద్రానికి దిగజారాడు ఇటు. 10 పైసలుగా అడుక్కున్నవాడు 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా పైన కామెంట్ చేస్తున్నాడు. సినిమా అంట ఏం నిజం చెప్తున్నావు, రియాలిటీ ఉందా నీ సినిమాలు అంటారు. సినిమాల్లో రియాలిటీ ఉంటావేంద్రా? అవి ఫిక్షన్ సినిమాల్లో రియాలిటీ ఎందుకు ఉంటుంది? డిస్క్లైమర్ చదవలేదా మళ్ళీ? నువ్వు డిస్క్లైమర్ చదవలేదా మళ్ళీ? చదువుకో మళ్ళీ. అందుకే ఎమ్మెల్సీ డిగ్రీ నీది ఒరిజినలా కాదా అని నిన్న మీరు ఇండియా టుడే న్యూస్లో మాట్లాడారు కదా, అప్పుడు అర్థమవుతుంది మళ్ళీ నీది. వాడమ్మా ఇంగ్లీషో, దట్టో దిస్సో తుస్సో మిస్సో ఏందన్నా ఇంగ్లీషు? ఓయూ కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఎట్టుండదన్నా, బాగా మాట్లాడతారు వాళ్ళు. మరి మీరేంది ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు మీకు? ఈ రేంజ్లో అడుక్కున్న ఈయన ఎలా కోట్లు సంపాదించాడు అంటే అంతా మీరిచ్చిన డబ్బే. మీరు ఛాయ్ పైసలకి మూకుమ్మడిగా ఒక్క ఛాయ్ పైసలే కదని ఇచ్చారు, అలా కోట్ల మంది ఛాయ్ పైసలు ఇచ్చారు. దాంతో బాగా ఎక్కింది మదం తలకి. అక్కడితో ఆగాడా? ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ చేశాడు. ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడ నొక్కితే ఎన్ని డబ్బులు వస్తాయి. పాపం లక్ష్మీకాంత్ శర్మ దొరికాడు. లక్ష్మీకాంత్ శర్మని ఏసిపడాయి పాపం చిన్నోడు. వీడిని ఎట్ట నొక్కాలా, వీడి దగ్గర బోల్డని డబ్బు ఉందని తెలిసిందనేసి స్టార్ట్ చేశాడు. ప్రియులారా, మీకు ఇప్పుడు ఒక గొప్ప మోసం గురించి చెప్పబోతున్నాను అనేసి స్టార్ట్ చేసి లక్ష్మీకాంత్ శర్మ ఇంట్రడ్యూస్ చేశారు. 2 రోజుల్లో వీడి గుట్టు బయటకు తీస్తున్నా అంటాడు. అంటే 2 రోజుల దాకా ఎందుకు ఆగలరా నువ్వు గుట్టు బయట తీయడానికి? నీ దగ్గర ఆల్రెడీ ఆ ఎవిడెన్స్లు ఉంటేనే కదా లక్ష్మీకాంత్ శర్మని టచ్ చేసావు. మరి ఇంకో 2 రోజులు ఎందుకు అంటే ఈ 2 రోజులు డీల్ సెట్ చేస్తాడనమాట. ఈ 2 రోజుల్లో వాళ్ళకి భయం కలిగిస్తాడు, డీల్ సెట్ చేస్తాడు. అలా డీల్ సెట్ చేసి ఒక పర్టికులర్ పేమెంట్ దగ్గర ఆగిపోయి సెటిల్మెంట్కి వెళ్ళిపోతాడు. ఈ దమ్ము ధైర్యం ఉన్నవాడైతే ఏ రోజు వీడియో చేశాడో ఆ రోజే సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెట్టాలి. గ్యాప్ ఎందుకు ఇస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి కటింగ్ మాస్టర్ చేసుకోవడానికి. అంతేనా? పాపం కంట్రీ డిలైట్ మీద పడ్డాడు. కంట్రీ డిలైట్ మీద అయితే రచ్చ చేసి వాళ్ళకి ఫామ్ లేదు, వాళ్ళకి అది లేదు, వాళ్ళకి ఇది లేదు, వాళ్ళకి అది లేదు, ఇది లేదని నాన్న రచ్చ చేసి అక్కడ సెటిల్మెంట్లు చేసుకోవటం, వాట్ నాట్ రియల్ ఎస్టేట్ దందాలు అన్నీ చేసి సెటిల్మెంట్ చేస్తున్నాడంటూ పాము రఘు గారు మాట్లాడటం జరిగింది. అసలు ఆయనకున్న స్థితికి వోల్వా XC90 అదేవిధంగా మహీంద్రా 700 వీటి గురించి అడిగితే టీ పైసలు కడుక్కున్న బతుకు మీకు గుర్తుంది కదా. ఇప్పుడు మనోడు ఇంకో కొత్త స్టోరీ చెప్తాడు. ఒక XUV అంట క్యూ న్యూస్ ఆఫీస్ కోసం కొన్నారంట. క్యూ న్యూస్ ఆఫీస్ కోసం XUV కొంటే దాన్ని నేను వాడుతున్నాను, నేను అక్కడ ఎంప్లాయీని కాబట్టి అని చెప్తూ ఉన్నాడు. నాకు తెలిసి నేను దగ్గర 7-8 టీవీ ఛానల్స్, టాప్ టీవీ ఛానల్స్లో వర్క్ చేశాను. మీరు అడిగితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ ఇలా పెట్టుకుంటా పోతే టాప్ న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసి వచ్చా. ఏ న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ ఎంప్లాయీకి XUV 700లు, వోల్వా XC90లు ఇవ్వలేదు. మరి మాయదారి మల్లిగాడికి మాత్రం ఎందుకు ఇచ్చారు? XUV 700 అంట. అది కంపెనీ పేరు మీద ఉంది, కంపెనీ తీసుకున్న కంపెనీ వీడిది. క్యూనీస్ కంపెనీ బోగస్ కంపెనీ వీడిది. ఈయన మా అన్ని బినామీ పేర్లు పెట్టి కోట్లు సంపాదించి ఎంతమంది బినామీలు ఉన్నారో కూడా ఇప్పుడు తెలియని స్థితిలో మల్లన్న ఉన్నాడంటూ రఘు ఇటు చిలకమర్తి ప్రవీణ్ చెప్తూ ఉంటారు. సో ఇందులో వాస్తవాలు ఏంటంటే కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. 1,30,00,000 రూపాయల కారు ఒకటి, దగ్గర 30 లక్షల రూపాయల కారు ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. 1 కోటి రూపాయల వాల్యూ చేసే ఫ్లాటు
ఇంకా కొన్ని ఆస్తులు. దీనికి మనోడు చెప్పేటటువంటి లాజిక్లు ఎంత ఘోరంగా ఉంటాయంటే ఆఫీస్ లో మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నారు. మల్లన్నకి ఎన్ని డబ్బులు ఎట్లా వచ్చాయి? మొన్న ఏదో కారు కొన్నారన్నారు టిఆర్ఎస్ సోషల్ మీడియాలో. అసలు ఎంత గర్వంగా ఉంటాడు చూడు, ఎట్లా నడుపుతున్నాడు, ఇవన్నీ డబ్బులు ఎట్లా వచ్చాయి? అన్ని లాగుతో నేను చనిపోతాను నాకు వ్యక్తికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తీన్మార్ మల్లన్న చెప్పు. ఎక్స్యూవీ కార్ లో ఎట్లా తిరుగుతా ఉన్నాడు? ఎట్లా తిరుగుతా ఉన్నాడు? అదే మీరు చూడండి, కొండాపూర్ షోరూమ్ లో అది కొన్నది, అది క్యూ న్యూస్ ఆఫీసు. దానికి ప్రతి నెల 60,000 రూపాయల ఈఎంఐ. క్యూ న్యూస్ ఆఫీస్ ఎవడది? మనోడిదే. క్యూ న్యూస్ వెహికల్ అది, తీన్మార్ మల్లన్న వెహికల్ కాదు. తీన్మార్ మల్లన్నదే కదా. అంటే నేను దాంట్లో డైరెక్టర్ని కాదు, నేను ఎంప్లాయీనే. నేను డైరెక్టర్ని కాదు, నేను ఎంప్లాయీని. క్యూ న్యూస్ నాకు ఎక్స్యూవీ ఇచ్చింది కారు అని చెప్తూనే నేను డైరెక్టర్ని కాదు, నేను ఎంప్లాయీని అంటాడు. లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఫౌండర్ నేను, కానీ ఎంప్లాయ్. అర్థం. ఫౌండర్ వీడంట, డైరెక్టర్ కాదంట, ఎంప్లాయీ మళ్ళీ వీడేనంట. రే ఏం చదువుకున్నారా నువ్వు మైదానం? ఏంది లాజిక్? ఫౌండర్ ఈయన, డైరెక్టర్ కాదు, ఎంప్లాయీ అయినా అదేమో ఫౌండర్ సంబంధం లేదు. క్యూ న్యూస్ ఆఫీస్ కొన్న కారు ఫౌండర్కి సంబంధం లేదు, మళ్ళీ ఫౌండర్ అయినా బాబా బాబా. ఇప్పుడు ఎంప్లాయీని. అయితే విషయం ఏంటంటే, చెప్పు వింటావు. ఆ రోజు ఏమైందంటే నా బర్త్డే రోజు మేము మనోడు బర్త్డే అయితే పాపం పాము రఘు అనే అతను వేలు లక్షలు ఖర్చు పెట్టాడంట. అది మనోడు బర్త్డే ఆ రేంజ్ లో చేసుకుంటాడు అనమాట. అది ఇయాల కార్లెన్ని 2014లో నీ కార్ల గురించి ఏడువాయా? కేటీఆర్ కార్లు, కేసీఆర్ కార్లు ఎందుకు? వాళ్ళు ఏమో నీ దగ్గర నీలాగా ఛాయ్ పైసలు ఖర్చు అడుక్కొని బయటకు వచ్చారనుకున్నావా? బతుకుతున్నా అనుకున్నావా? ఛాయ్ పైసలు డబ్బులు అమ్మా ఒక్క ఛాయ్ అన్నారనుకున్నావా? తెలంగాణ ఉద్యమంలో సంపాదించుకుని ఉండొచ్చు. కేసీఆర్ ఫస్ట్ నుంచి డబ్బున్నవాడే కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. పర్సనల్ పేమెంట్లు ఏం రావు. ఆ సంస్థకు పోతే ఆ సంస్థ నేను ఆ రోజు 1,50,000 రూపాయలు ఒక 5 ఏళ్ల పాటు పనిచేస్తే మీకు చూడండి, గతంలో 10 రూపాయలు ఛాయ్ పైసలు కడుక్కున్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు మాట్లాడే మాట మీరు వినండి. రెవెన్యూ వస్తుంది, దాన్ని ఏం కాదని, కానీ అబ్నార్మల్ గ్రోత్ ఉంది. మీకు తెలుసు భరత్ అన్న, 5 సంవత్సరాల క్రితం మనం పనిచేసిన 5-6 సంవత్సరాల క్రితం 1,50,000 జీతానికి పనిచేసిన నేను ఆ రోజు. 1,50,000 రూపాయలు ఒక 5 ఏళ్ల పాటు పనిచేస్తే నేను ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. సరే మీకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు నా కొలీగ్ గా ఉంటుంది, మనం కలిసి పనిచేసినాం కాబట్టి. తీన్మార్ మల్లన్నకు ఈ యూట్యూబ్ల ద్వారా, ఈ వెబ్సైట్ల ద్వారా పర్సనల్ పేమెంట్లు ఏం రావు. యూట్యూబ్ల ద్వారా పర్సనల్ పేమెంట్లు ఏం రావంట. అసలు లాజిక్ అర్థమవుతుంది కదండి మీకు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాల క్రితమే మనోడికి 1,50,000 జీతం అంట. మరి ఏం పీక్ పొడిచిండో అన్న నీ అమ్మ. నేను కష్టపడి 10 సంవత్సరాలు ఒక క్రియేటివ్ హెడ్ పొజిషన్కి వెళ్ళి ఛానల్స్లో నా శాలరీ 65,000 75,000 దాటలేదు నాది. 75,000 నేను ఫైనల్ డ్రా చేసిన శాలరీ 1,00,000 డ్రా చేశాడంట తీన్మార్ మల్లన్న. అది 10 సంవత్సరాల క్రితం. నాకు తెలిసి ఇప్పుడు చాలా టీవీ ఛానల్స్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాడు కూడా అంత శాలరీ లేదు. మనోడు చెప్పే కామెడీలు అలా ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? మనోడు చెప్పే కామెడీలు అలా ఉంటాయి, దీన్ని మనం నమ్మాలి. ఆ సంస్థకు పోతే ఆ సంస్థ నాకు కొన్ని సౌకర్యాలు. ఏంది ఛాయ్ పైసలు నువ్వు అడుక్కునే కూడా సంస్థకి వెళ్తాయా? ఆ సంస్థ ఫౌండర్ నువ్వే మళ్ళీ, కానీ ఎంప్లాయ్ మళ్ళీ. అబ్బా ఏందన్నా మళ్ళీ అన్నా నువ్వు నీ అమ్మ. తీన్మార్ మల్లన్న కొనుక్కున్నాడు మొన్న. కొడుకోకూడదా? చెప్పన్నా. తీన్మార్ మల్లన్న ఎక్కడ రెంట్కుంటే అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓనర్లను బెదిరించడం. ఆయనకి ఇల్లు ఎందుకు ఇచ్చారు? అధికార పార్టీ వాళ్ళు బెదిరించటం అంట. నీలాగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న? కాదుగా, బెదిరించాడంట ఇంటి ఓనర్స్ని. ఓకే, అందుకోసం ఇల్లు కొనేసాడు ఈయన. అబ్బా ఎక్కడి నుంచి వచ్చినాయన్న 70-80 లక్షలు? ఇల్లు ఇచ్చారు కాబట్టి మున్సిపల్ వాళ్ళు దీన్ని గూల కొడతారు, గోడ గూల. ఇట్లా బెదిరించిన తర్వాత సొంత ఇల్లు కొనుక్కోవాలి. సొంత ఇల్లు ఎట్లా? ఇక్కడ మాకు అక్కడ నా ఎన్నికల మేనిఫెస్టో ఆవిడ ఇట్లా ఉంటుంది చూడండి. మా మిస్సెస్ ది ఒక ప్లాట్ ఉండే, ఒక ఖాళీ జాగా ఉండే, ఒక 133 గజాలు. గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్. ఆమెకు 50-60 వేలు శాలరీ వస్తుంది. అది అమ్మి
నాకు అర్థం కావట్లేదన్నా. మీ ఆవిడకేమో 50-60 వేల రూపాయల శాలరీ వస్తుంది, నీకేమో 1,50,000 శాలరీ వస్తుంది, మొత్తం కలిసి దగ్గర దగ్గర 2,10,000 రూపాయల శాలరీ. మరి టీ పైసలు ఎందుకు అడుక్కున్నావే నువ్వు? అంత దీనంగా టీ పైసలు ఏంటి, టీ పైసలు ఎందుకు అడుక్కున్నావే నువ్వు? మళ్ళన్నా ఏంది ఇది? ఎవరిని ఎర్రిపప్పలు చేస్తావు నువ్వు? అన్ని కలిపి మొత్తానికి ఒక ప్లాట్ కొనుక్కున్నాం. ప్లాట్ కొనుక్కొని లోన్ పెట్టాం, 48 లక్షల రూపాయలు లోన్ పెట్టాం. వినండి, ఇవి నేను చెప్పిన తెలిసిపోతుంది కదా. కేసీఆర్ పుట్టుకతో దొర కదా. నేనేమంటున్నా, పుట్టుకతో దొర కావచ్చు, ఇక ల్యాండ్స్ ఉన్నాయి, పెద్ద ఆస్తులు ఉన్న వ్యక్తే కదా. అంత ఏమన్నంటే కేసీఆర్ మీదకి వెళ్తాడు. వీళ్ళ ఆస్తులు వీళ్ళకున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాసేయడానికి నేను సిద్ధం. అందరు ఆస్తులు పెరిగాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెరిగాయి, అందరి పెరిగాయి, కానీ వీళ్ళ అద్దనంతా పెరిగినాయి. సో అంటే సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే పొలిటీషియన్ కాకుండా మీరు ఈ వాగ్దానం చేశారు కాబట్టి జనరల్ క్వశ్చన్. ఈయన పొలిటీషియన్ కాదు, ఈయన ఆస్తులు ముందే పెరిగినాయి, వాళ్ళు పొలిటీషియన్స్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగినాయి అని చెప్తూ ఉన్నాడు. ఎలా పెరిగినాయి మళ్ళీ అన్న నీ ఆస్తులు? మీరు కూడా ఆస్తులు డిక్లరేషన్ అనౌన్స్ చేస్తే మొత్తం. నేనేమంటున్నా, నా ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసేయడానికి నేను సిద్ధం. ఎప్పుడు చెప్పు? విన్నారు కదా, నా ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసేయటం సిద్ధం అంటున్నాడు మల్లన్న. ఎప్పుడు రాసిస్తున్నావు నువ్వు? మల్లన్న, నీ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు రాసిస్తున్నావు అని అడుగుతూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ ఆస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి ఇద్దరం ఒకటే అంగిలాల మీద ఎక్కడైనా పోటీ చేద్దామా అని నేను అడుగుతున్నా. నేను సిద్ధం దాన్ని. చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సేమ్ అడుగు. ఓకే, కేసీఆర్ని అడిగావు కదా, నువ్వు అన్ని ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేయండి మీరు రేవంత్ రెడ్డి, ఓకేనా? అప్పుడు మళ్ళీ అంగిలాగ మీద నిలబడి మళ్ళీ ప్రజల్లోకి రండి. కేసీఆర్ని అడిగావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాగ రండి. ఇప్పుడు కూడా అడగండి రేవంత్ రెడ్డిని, మొత్తం ఆస్తులు నీ ఆస్తులు నా ఆస్తులు ప్రజలకు రాసిచ్చేసి మళ్ళీ మొదటి నుంచి మనం నాయకులుగా ఎదుగుదామన్నా అని చెప్పి తీసుకురా. మాయదారి మల్లన్న చేసేదంతా డొల్లన్న. పెద్ద గుండు సున్నా పెట్టాడు పెద్ద గుండు సున్నా పెట్టాడు తెలంగాణ ప్రజలకి. ఇటువంటి చీటర్స్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఏ ధైర్యంతో ఇంత డబ్బు పోగేశాడు మల్లన్న, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతమందిని వంచాడు, ఎన్ని టీ పైసలు వచ్చినాయి, ఇవన్నీ లెక్కలు చెప్పమనండి మల్లన్నని. తన ఆస్తులు అఫిడవిట్లో ఉన్నాయి కదా, ఆ ఆస్తులే ఉన్నాయి కదా, ఇంకేం లేవు కదా, అవన్నీ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు రాసిస్తా అన్నాడు. ఎప్పుడు రాసిస్తున్నావు చెప్పు? మళ్ళీ నోరు తెరిస్తే ఆబుద్ధాలు, నోరు తెరిస్తే చండాలం. జానీ మాస్టర్ దూదేకుల కులం అని చెప్పేసి అతనికి వచ్చినటువంటి నేషనల్ అవార్డుని రాకూడదు, నేనొక్కడనే నేషనల్ అవార్డు విన్నర్గా ఉండాలనేసి అల్లు అర్జున్ కుట్ర పన్ని జానీ మాస్టర్ పైన కేసులో ఇరికించావని చెప్తావా? నీ దగ్గర ఏదిరా ఆధారం ఉంది? ఆధారం తీరా మల్లన్న. అబద్ధాలు చెప్తే ఊరుకోవడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళనుకున్నావా? జానీ మాస్టర్ని అల్లు అర్జున్ ఇరికించాడు, నేషనల్ అవార్డు రాకుండా చేశాడని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టరా? అడుగుతున్నా, నేనే అడుగుతున్నా, బయట పెట్టరా ఆధారాలు మల్లన్న? పుష్ప సినిమాలో షికావత్ టాయిలెట్ పోసిన వాటర్లో ఉంటే పోలీస్ ఆఫీసర్లు తాగాలా అంటాడు. షికావత్ లాంటి అవినీతిపరుడు తాగాలనే కదా సినిమా తీసింది. అవినీతిపరుడు పోలీస్ ఆఫీసర్లు గ్యారెంటీగా తాగాలనే కదా ఆ సినిమా తీసింది. చెప్పాడు కదా, ఆ సీన్లోనే చెప్తాడు కదా, గోవిందప్ప లాంటి పోలీస్ ఆఫీసర్ అయితే దండం పెట్టి సెల్యూట్ కొడతా అంటాడు కదా. మరి అప్పుడు పోలీస్ ఆఫీసర్కి ఇజ్జత్ ఇచ్చినట్టే కదా. ఇదేంటికి అర్థం కావట్లేదండి ఆ బ్రెయిన్కి. మళ్ళీగా ప్రజలారా, ధనమదం నెత్తికెక్కి నోరు అదుపు తప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ మల్లిగాడు. మీరిచ్చిన టీ పైసలు విశ్వాసం కూడా లేదు వీడికి, అర్థమైందా? మీరు చూస్తున్నారు కాబట్టి క్యూ న్యూస్కి డబ్బులు వస్తుంది. క్యూ న్యూస్ చూడటం ఆపేయండి, ఫస్ట్ క్యూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లన్నని ఎవడు వినకండి, అప్పుడు ఏం పీకుతాడో చూద్దాం. ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాన్ని నూరు పెట్టి అధికార పార్టీని తిట్టి అధికార పార్టీ ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నాడు. ఆవిడ అడుగుతుంది, సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది కదా, నీకుదేంట్రా ప్రాబ్లం అని అడుగుతుంది. అది మనోడికి అర్థం కాల.
దట్ దిస్ వి గాట్ ఫ్రమ్ హై కమాండ్ రూల్స్ వి ఫాలో అని చెప్తూ ఉన్నాడు. ఎట్ట చదివారా డిగ్రీలు మీరు? ఏం డిగ్రీలు చదివారా? దట్ దిస్ వాటు నవ్వు ఏందిరా ఈ లాంగ్వేజ్ మల్లన్న? వామ్మో, మళ్ళీ ఎమ్మెల్సీ, నువ్వు ఎమ్మెల్సీ మల్లన్న గారు, హ్యాట్సప్ టు యూ సార్. మీ మేనేజింగ్ స్కిల్స్కి అసలు హ్యాట్సప్ చేయలేకపోతున్నా. ఆఫ్టర్ ఆల్ 25,000 రూపాయలు జీతగాడివి ఇప్పుడు 200 కోట్ల పైన సంపాదించి బినామీలు పెట్టుకునే స్థితికి ఎదిగి పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేస్తున్నావు అంటే అబ్బా నీ ప్లానింగ్ స్కెచ్ వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ యార్. అల్లు అర్జున్ కూడా నీ ముందు సరిపోడు. హ్యాట్సప్ టు యూ మల్లన్న. ప్రజలందరూ ఇది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మల్లన్న సాయి పైసల్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి.